బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మేయర్గా ఉన్నప్పుడు ఈ ఆలయానికి ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. కాంపౌండ్ వాల్ కూడా చేయడం జరిగింది. ఫంక్షన్ హాల్ కూడా నిధులు కేటాయించడం జరిగింది, కానీ దాన్ని పూర్తి చేసుకోలేదు. నా వ్యక్తిగతంగా 2007లోనే 50,000 రూపాయలు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా దేశపేటలో 1200 గజాలు 30 లక్షల రూపాయల నిధులు వివిధ చందాదారుల ద్వారా ఇప్పించి 1200 గజాల భూమి అంటే 5-6 కోట్ల రూపాయల భూమి బీరన్న దేవుడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓసిటీలో ఉన్నటువంటి బీరన్న దేవుడికి ఆలయానికి కూడా భూమిని ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఓసిటీ కానీ దేశాపేట కానీ ఇవాళ కరీంబాద ఉరుసుకు సంబంధించిన బీరన్న ఆలయాలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము ఎంతో విశ్వాసంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ రోజు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మేము చూసాం, మమ్మల్ని కాకుండా ఈ కమిటీలను కూడా అడగండి, కనీస ఏర్పాట్లు కూడా లేవు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆదరణ తగ్గిపోయే విధంగా ప్రభుత్వం ఈరోజు స్పందించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో బీరన్న యొక్క ఉత్సవాలు అంటే కనీ విని ఎరగని స్థాయిలో మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. బీరన్న దేవుడు అంటే ఒక కుర్మలకే కాదు, ఒక యాదవులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ ఇతర కులస్తులకు కూడా పూర్తి విశ్వాసం. ఆయన ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి మనము తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే, ఆ బీరన్న యొక్క దేవుని దర్శనం చేసుకుంటే కాశీలో బొక్క మోగాలని అంటారు, అదేవిధంగా కాశీలో గంట, ఇక్కడ ఉన్నటువంటి బొక్క మోగాలని అంటారు. కాబట్టి అది తొలి పండుగ, తొలి ఏకాదశి ఈరోజు బీరన్న దేవుడి మీదకి వెళ్ళి వెళ్తుంది. కాబట్టి అందరు కూడా పూర్తి విశ్వాసంతో బీరన్న దేవుడిని నమ్మకం అనుకున్నది జరుగుతుందని విశ్వాసం. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వంగా కానీ ఏమన్నా నిధులను కానీ ఏమన్నా సహాయం అనేది దీనికి చేసినప్పుడు దీనికే 2007లో 50,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ చేయించడం జరిగింది, కాంపౌండ్ చేయించడం జరిగింది. అదేవిధంగా దేశాపేటలో ఉన్నటువంటి 1200 గజాలు అంటే 5-6 కోట్ల రూపాయల విలువ చేస్తే అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓసిటీలో స్థలాన్ని ఇవ్వడం జరిగింది బీరన్న దేవుడికి. భవిష్యత్తులో రంగచేపేట కూడా చేయిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా మా ప్రభుత్వంలో చేసినాం, నా వ్యక్తిగతంగా కూడా ఇవ్వడం జరిగింది.